తెలంగాణలో ప్రపంచ సుందరీమణుల ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ హైదరాబాద్లోని శిల్పారావాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం బుధవారం రాత్రి జరగాల్సి ఉంది, కానీ వర్షం వల్ల ఇవాల్టి వాయిదా పడింది. శిల్పారావంలో ప్రపంచ సుందరీమణులు ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ బతుకమ్మ ఆడారు. చేతిలో పువ్వులను పెట్టుకొని సంప్రదాయ తీరులతో అందాల బామ్మలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆటకు సంప్రదిమణులు ఫిదా అయ్యారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్లోని ఐకానిక్ విక్టోరియా మహల్కి హోమ్కి సందర్శించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. గురువారం తెల్లవారుజాము నుంచి పీడియా అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్లో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డిఆర్జీ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 5 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతుండటంతో మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. గురువారం తెల్లవారుజాము నుంచి పీడియా అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్లో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డిఆర్జీ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 5 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతుండటంతో మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. గురువారం తెల్లవారుజాము నుంచి పీడియా అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్లో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డిఆర్జీ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, దేశంలో మావోయిస్టులను ఏరివేసే భాగంలో ఆపరేషన్ కాగర్ తో కేంద్ర ప్రభుత్వం దానికి శ్రీకారం చుట్టారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆ యొక్క కర్యగుట్టలు కానీ లేకుంటే ఆ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా బార్డర్ లో మావోయిస్టులను ఏరివేసే క్రమంలో 2026 వరకు మార్చి 31 వరకు ఈ యొక్క మావోయిస్టులను ఏరివేస్తా లక్ష్యం పెట్టుకొని ఈ యొక్క కూబింగ్ నిర్వహిస్తున్నారు. కూబింగ్ నిర్వహించే క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున ఆ యొక్క మావోయిస్టులు తరసపడడంతో ఎదురుకాల్పు చేశారు. ఎదురుకాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. నిన్నటి దినం చూసినట్లయితే ఒకే దఫాలో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీని పట్ల ఇది పౌరాకుల నేతలు మాత్రం ఖండిస్తున్నారు. మనం చూసినట్లయితే ఈ యొక్క వారు శాంతి చర్చలకు సిద్ధపడ్డా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు స్పందించకపోవడం కొంత బాధాకరమని పౌర హక్కుల నేతలు చెప్తున్నారు. దీనికి ఇదే సంబంధించి ఈ ఆపరేషన్ కాగర్ పై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్ చేసింది. డి రాజా కేంద్ర కార్యదర్శి డి రాజా డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలను ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేయడమే తప్ప ఎలాంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క
ఆపరేషన్ కాగర్ ను నిలిపివేసి ఆ యొక్క ఆదివాసులకు వారికి ప్రాణభయంతో ఉన్న వారికి సురక్షితంగా మేము కాపాడతాం, లేకుంటే పేద ప్రజల కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అనే విధంగా సూచించాలి తప్ప ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎన్కౌంటర్ల పేరుతోటి భయభ్రాంతులకు గురి చేస్తే ఖచ్చితంగా కేంద్రం దీనికి మూల్యం చెల్లించుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి పేద ప్రజలను లేకుంటే ఆదివాసులను ఎన్కౌంటర్ల పేరుతోటి భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని డి రాజా హెచ్చరించారు. ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. నగర శివార్లలో పిజ్జాగూడ మున్సిపాలిటీ పరిధిలో పర్వతాపూర్లో అక్రమ కట్టడాలు అధికారులు కూల్చివేస్తున్నారు. పర్వతాపూర్లోని శ్మశాన వాటికలో కొంత భూమిని ఆక్రమించుకున్నారు. సర్వే నంబర్ 1, 12లో శ్మశాన వాటికల్లోని భూమిని కబ్జా చేసి వాటిని విక్రయిస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుండటంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది గురువారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. కాగా బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, బిడ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రా చీఫ్ రంగనాథన్ పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్లు గుర్తించారు. అక్రమ కట్టడాలకు తొలగిస్తామని తెలిపారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే బాధితులు కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చి పేదల మీదనే పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం వస్తుందని ఖాళీ చేయడానికి 2 గంటలు కాస్త సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా కూల్చివేస్తున్నారన్నారు. తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అంటూ శాపనార్థాలు పెట్టారు. చట్టం, న్యాయం అందరికీ ఒకే విధంగా వర్తింపచేశారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ 108 అంబులెన్స్లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన చోటు చేసుకుంది. మధిర మండలం పురిటి నొప్పులతో బాధపడుతున్న స్రవంతి అనే గర్భిణిని తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె పరిస్థితిని పరిశీలించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించి 108 అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. బోనాకల్ సమీపంలో స్రవంతికి నొప్పులు పెరగడంతో అంబులెన్స్ను పక్కకు నిలిపారు. అక్కడున్న ఈఎంటీ రామయ్య, పైలట్ మణికుమార్, ఆశా వర్కర్ కలిసి స్రవంతికి సురక్షితంగా ప్రసవం చేయించారు. స్రవంతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఉన్న 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు, 14 of them out of these 20 వివిధ కాలాలలో, అంటే డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినటివి. మిగిలిన 6 కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటివి కాదు, వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినటివే తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క డిస్టిలరీ లైసెన్స్ కూడా ఇవ్వాల ఉన్న 20లో. ఇంకొక విషయం, ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది ఎవరు? ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్టిలరీని కూడా అడిషనల్గా ఎంపానల్ చేసింది లేదు. మరి వీళ్ళు ఎవరికి సన్నిహితులు? మరి వీళ్ళు ఎవరికి లంచాలు ఇస్తారు? ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ పెరిగి, ఎవరి హయాంలో వీళ్ళందరికీ లాభాలు పెరిగి, ఎవరి హయాంలో ఎవరికి లంచాలు ఇస్తారు? ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ తగ్గినాయి, వీళ్ళ లాభాలు తగ్గినాయి? చివరకు చంద్రబాబు అండ్ కో 2022లో, మా ప్రభుత్వంలో 2022లో ఈ చంద్రబాబు అండ్ ఈ కో కంపెనీస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేసింది. సిసిఐలో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. ఈ ఆర్డర్ను జాగ్రత్తగా పరిశీలించాలని మీ అందరినీ కూడా కోరుతాను. ఈ పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాలే. అందుకనే ఇది జాగ్రత్తగా అందరూ కూడా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. బికాస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా is a Khasi judicial body. It is governed by a judge. It's a Khasi judicial body. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పిటిషన్ ఏదైతే ఈరోజు పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాలు. అప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు వీళ్ళు పిటిషన్స్ వేసినప్పుడు వచ్చిన అభియోగాలు. ఆ అభియోగాలు ఏమిటి అని అంటే, కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని, సప్లై ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆ పిటిషన్లో వాళ్ళు ఆరోపించారు. కానీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా September 19, 2022